అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష, ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చర్యలపై చర్చ. నేటి నుంచి అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ. ఈ నెల 17కి పూర్తి కానున్న డేటా ఎంట్రీ ప్రక్రియ. తండ్రి కేసినేని నాని బాటలోనే కుమార్తె. టీడీపీకి గుడ్ బై చెప్పనున్న కేసినేని శ్వేత. ఇవాళ ఏపీలో పర్యటించనున్న సీఈసీ. రేపు రాజకీయ పార్టీలతో సమావేశం. రేపు చంద్రబాబుతో కలిసి సీఈసీని కలవనున్న పవన్. ఓటర్ల జాబితా అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు. విజయవాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన. మంగళగిరి పార్టీ ఆఫీసులో నేడు రేపు సమావేశాలు. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ. ఇవాళ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల భేటీ. నేడు బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ భేటీ. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతల చర్చ. ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకున్న వారిపై సైబర్ నేరగాళ్ల కన్ను. ఫోన్ చేసి పథకం మంజూరైందని, ఓటీపీ చెప్పండని ఫోన్ కాల్స్. ఏపీలో కొనసాగుతోన్న అంగన్వాడీల ఆందోళన. డిమాండ్లు పరిష్కరించాకే విధుల్లో చేరుతామన్న అంగన్వాడీలు. తిరుమలలో జనవరి 16న శ్రీవారి పార్వీట ఉత్సవం. అనంతరం ఆండాల్ అమ్మవారి మాలల ఊరేగింపు. ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత. మినుములూరుల 6.52 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు. రాయలసీమ దక్షిణ కోస్తాలకు వర్ష సూచన. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి. ఢిల్లీలో రోజురోజుకి పెరిగిపోతోన్న చలి తీవ్రత. స్కూళ్లకు మరో 5 రోజులు సెలవుల పొడిగింపు. ఛత్తీస్గఢ్ లో పెరుగుతోన్న కరోనా కేసులు. 24 గంటల్లో 24 కేసుల నమోదు. నుంచి రాహుల్ సారథ్యంలో న్యాయ యాత్ర. భారీగా తరలి రావాలని ప్రజా సంఘాలకు కాంగ్రెస్ పిలుపు. ఈ నెల 13 నుంచి మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం. బీహార్లో మొదటి బహిరంగ సభ. రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం. అమెరికాలో కూడా చూసే అవకాశం.